ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి, ఆ తర్వాత అయిన గాయం, తర్వాత వరుసగా చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగింది, రాళ్ళు విసిరారట. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయన మొన్న తెనాల్లో ఆయన మీద కూడా రాళ్ళు విసిరారట. ఈ రాళ్ల రాజకీయం వెనక అసలు కోణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కోడు కత్తి దాడి ఏదైతే ఉందో దానికి ఈ రాళ్ల రాజకీయానికి లింక్ ఏంటి? ఆకతాయిల పన, లేదంటే వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ట్రయల్స్ ఏమైనా నడుస్తున్నాయా? అసలు ప్రమాదం ముందు ముందు పొంచి ఉందా, ముప్పు పొంచి ఉందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? ఒక రకంగా రాళ్ల దాడి అంటే ఏదో క్యాజువల్గా ఎవరైనా విసిరారా అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దాని మీద రకరకాల ఊహాగానాలు, ఇదేదో ట్రయల్స్ మాత్రమే, ముప్పు అసలు ముప్పు ముందు ఉంది అనేది కూడా ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకు అసలు ఈ రాళ్ల రాజకీయం? నేనైతే ఆకతాయి పనినే అనుకుంటాను. అవునా? ఎందుకంటే కడుపు రగిలినటువంటి వాడు ఎవరినో చేసి ఉండాలి. ఆకతాయి అంటే కావాలని ఆకతాయితనంతో కాదు, కోపంతో, గంజాయి మత్తుతో ఉండేటటువంటి బ్యాచ్ ఉంటారు. మందు గంజాయి మత్తు. ఇప్పుడు ఆ జరిగిన ప్రదేశం నాకున్న అవగాహన ఏంటంటే ఆ ఏరియా బెజవాడ సొంతూరు కాబట్టి మా ఏరియా జరిగింది కాబట్టి అక్కడ నాకు తెలిసినటువంటి ఆ ఏరియా లక్షణం ఏంటంటే రామవరపాడు రింగు ఈ దేవినేని వాళ్ళది క్రాంతి బార్ ఉంటది కదా, అవినాష్ కాకుండా వాళ్ళ చిన్నాన్న అవుతాడు అనుకుంటా, బాజీ వాళ్ళ అబ్బాయి వాళ్ళది. అది బాజీది ఒకప్పుడు క్రాంతి బార్ అంటే దేవినేని అవినాష్ వాళ్ళ దేవినేని నెహ్రూ గారి తమ్ముడు బాజీ వాళ్ళకి సంబంధించినది అది క్రాంతి బార్. ఇప్పటికీ మీకు అక్కడ 2 హోటల్ పక్కన బారు కనబడుతుంది. తర్వాత అది బార్లు ఇప్పుడు బార్ ఒకటే ఉంచినట్టున్నారు, మిగతా అది పక్కన స్థలం అదంతా కూడా బాగా షాపింగ్ మాల్ ఒకప్పుడు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఆ ప్లేస్ అన్నటువంటిది. దాన్ని హైవేని కూడా కబ్జా చేశారు ఆ రోజులు. కబ్జా చేస్తే సురేంద్రబాబు పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు దాన్ని తీపిస్తే సురేంద్రబాబు మీద కేసులు పెట్టినటువంటి రోజులు అప్పుడు. అందుకని ఆ ఏరియా నాకు బాగా ఇది. తర్వాత రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి ఆ పార్ట్లో టర్నింగ్ తిరుగుతున్నటువంటి చోట జనం ఈ రోడ్డు మీదనే ఉంటారు. అక్కడే మీకు ఈ టూరిస్ట్ బస్సులు ఇవి ఉంటాయి, టూరిస్ట్ అంటున్నా ఇతర లాంగ్ జర్నీలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా బస్సులు అక్కడ రామవరపాడు రింగ్ దగ్గర ఆగుతాయి లైన్లో. అవతల పక్కన రోడ్డు మీదన సర్కిల్ అంతా కూడా లైట్లు ఉంటాయి. ఈ కార్నర్ దగ్గర లైటింగ్ ఉండదు సాధారణ, ఎందుకంటే ఇది లోపలగా ఉంటుంది చీకటి, అక్కడ ఉండదు లైటింగ్, ఇటు పక్కన ఉంటుంటారు. అక్కడి నుంచి మీకు సింగనగర్ కుందావర కంట్రీకి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అదంతా ఇన్నర్ రింగ్ రోడ్. కరెక్ట్గా చెప్పాలి, గొల్లపూడి నుంచి ఇటు నుంచి అటు గొల్లపూడికి వెళ్ళేటటువంటి రోడ్డు అని. ఆ రూట్లో ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కూడా ఓపెన్ స్పేస్, అక్కడ ఇంకా ఇళ్ళు గిళ్ళు రాలా, అదంతా ఖాళీగా ఉంది సింగనగర్ దాకా కూడా. ఈ మార్గ మధ్యంలో ఆ మధ్య నేను పత్రికల్లోనే చదివిన వార్తలు ఏంటయ్యా అంటే బ్లేడ్ గ్యాంగులు ఎక్కువ ఉంటాయి. మీకు ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు విజయవాడలో అసలు వీధి బాలలు బోల్డ్ అంతమంది చాలా సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరించేవాళ్ళు. మేము చాలా స్టోరీలు చేసాం గతంలో, ఈనాడులో పనిచేసినప్పుడు, సిటీ కేబుల్లో పనిచేసినప్పుడు వాళ్ళు చేసిన దురాగతాలే. అయితే తర్వాత కాలంలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కార్పొరేషన్ మెయింటైన్ చేసిన, లేకపోతే మిగతా పార్టీలు మెయింటైన్ చేసినా కూడా బాధ్యతాయుతంగా కమ్యూనిస్టుల టైంలో ఒక మంచి పాలసీ తీసుకున్నారు. వీళ్ళందరినీ ఒక్క వీధి బాళ్ళు కూడా రోడ్డు మీద తిరగకూడదు అంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలని కార్పొరేషన్ ప్రోత్సహించింది, స్థలాలు ఇచ్చింది వాళ్ళు వాళ్ళ నిధులతో. ఇప్పుడు నవజీవన్ బాల్ భవన్ అని, ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ అని ఇట్లా కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థలో అక్కడ ఏ స్థాయిలో ఒక పెద్ద ఆపరేషన్ పెట్టారంటే ఒక టీం లాగా స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఉంటారు. ఇదివరకు ఏంటంటే ఇది రైల్వే జంక్షన్ బస్ స్టాండ్ జంక్షన్ కాబట్టి అందరు వీధి బాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. దిగినటువంటి వాడికి ఎవరు వెనకాల లేరు అనేటువంటి విషయాన్ని కనిపెట్టి అదివరకు వీధి బాలల అసాంఘిక శక్తులు వాళ్ళని తమ గ్రూపులో చేర్చుకునేవాళ్ళు, అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించేవాళ్ళు. దాన్ని కంట్రోల్ చేయడానికి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి శిక్షణ ఇవ్వడం. వాళ్ళు ఏది కోరుకుంటే అది. కొంతమంది వీధి బాలలు అయితే వాళ్ళ రోజున కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఈ ట్రైనింగ్లు అయ్యి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు చక్కగా. అంటే ఇళ్లల్లో గొడవ పడి వచ్చేసినటువంటి వాళ్ళు, లేకపోతే సవతి తల్లులో ప్రేమలతో ఇట్లాంటి వాళ్ళు, కొంతమందికి చదువు మీద ఇష్టం లేక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో కొన్ని రోజులు కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళు ఒప్పుకుని చెప్పిన తర్వాత పిలిపించిన తర్వాత వాళ్ళు అటు వెళ్తామంటే పంపించేస్తారు, లేదంటే ఇక్కడే ఉంచి చదివించుతుంటారు. అట్లాంటి చక్కటి వాతావరణం నడిచింది. అలాంటి సందర్భంలో కూడా కొంతమంది ఒక 10% మంది అసాంఘిక శక్తులుగా వీళ్ళతో ఇష్టం లేక బయట గాలికి తిరుగుతూ ఉంటారు అప్పటి నుంచి ఎప్పటికి కూడా. ఈ గాలి గ్యాంగులు ఏంటయ్యా అంటే వీళ్ళకి కూడా అక్కడ మానవతా దృక్పథంతో ఒక టైంకి భోజనం పెట్టేసి ఉంచుతారు.
ఎవడన్నా వెళ్ళి తినేసేయచ్చు వీధి వాళ్ళు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయరు. అట్లాగే అలవాటు పడిపోయారు కొంతమంది వాళ్ళు. ఈ గంజాయి ఇదివరకు ఏంటంటే అదేదో మన దాన్ని ఏమంటారు టైప్లో వాడేటటువంటి ఇది ఉంటుంది, తుడిచేటటువంటిది టైప్కి సంబంధించి మనం ఏదన్నా తప్పు కొట్టామంటే ఎరైజర్ ఇది వాడేవాడు. వైట్నర్ సారీ వైట్నర్ కర్చీఫుల్లో వేసుకుని చూడడం, మత్తు తెస్తుంది, అది వాడేవాళ్ళు. అది మేము స్టోరీలు చేసాం. ఆ తర్వాత కాలం గంజాయి అక్కడ మీకు చాలా చోట్ల ఇప్పుడేంటి ఆ రోజుల నుంచినే నేను రాసే చాలా ఈవెన్ హిడెన్ ఆపరేషన్స్ కూడా చేసాం. రోడ్డు పక్కన సాధువుల రూపంలో పడుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర గంజాయి దొరుకుతూ ఉంటుందో అక్కడ రైల్వే స్టేషన్ ఇవన్నీ ఎప్పటి నుంచినో గంజాయి నా చిన్నప్పటి నుంచి స్టోరీలు కొడతానే ఉన్నా. ఇది నేను ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చూసాను. ఆ గంజాయి వీళ్ళకి ఎంత 40 రూపాయలు 50 రూపాయలకే దొరికేది గంజాయి. ఇప్పుడు ఆ రోజుల్లో 5 రూపాయలకి 6 రూపాయలకే దొరికేది అనమాట. ఆ గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళకి మందు ఒకటి. వీళ్ళు ఏంటంటే దారిని వెళ్ళేటటువంటి వాళ్ళని సింగల్గా కనబడ్డారంటే బండి మీద వీళ్ళు ఆ మత్తులో డబ్బులు ఎంతో కొంత కావాలి, కనబడ్డానికి పక్కన కొట్టేసి డబ్బులు లాక్కునే వ్యవహారాలు చేస్తారు. వీళ్ళకి తర్వాత పని పాటే ఉంది, పోటీలు పడతారు. ఈ పోటీలలో నదిలో కృష్ణానది దగ్గర కూర్చుని ఓ రాళ్ళు చేతిలో పెట్టుకుని అది పలకరాళ్ళు ఇట్టా కొడితే ఎన్ని అలలు ఎక్కువ ఎవడు తెస్తాడు దాన్ని బట్టి రెండో వాడు డబ్బులు ఇచ్చుకోవాలి మిగతా వాళ్ళు. అదొక బెట్టింగ్లు చేస్తుంటారు. అందులో తేడాలు వచ్చి కొట్టుకుని చచ్చిపోయి చంపేసి ఆ ఇసుకలో పూడ్చిపెట్టిన శవాలు కూడా ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద సంఘటనలు చాలా చూసాం. అట్లాంటి గ్యాంగ్లు ఎందుకంటే ఆ రాయిని సూటిగా కొట్టాలి, తగిలేలా కొట్టాలి అంటే అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు దాదాపు ఒక 20-25 అడుగులు ఎత్తులో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బస్సు మీద అంటే బస్సు మళ్ళీ ఆయన అంత ఎత్తున్న వ్యక్తిని కొట్టాలంటే మామూలు వాళ్ళు అంటే అవదు. అది ప్రొఫెషనల్ లేదంటే వాడికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే కొట్టాలి. అంత ఉన్నవాడు కష్టమే కొట్టాలి, లేదంటే మామూలుగా ఏదో సరదాగా ఇలా కొట్టాల్సింది అంత పనే ఉంది. నిజంగా కుట్ర లేకుండా ఆకతాయితనంగానే అంత గురి చూసి మరి అక్కడ తగిలేలా కొట్టాడా అంటే కుట్ర చేసేవాడెవడు కూడా అట్లా కొట్టలేడు. కుట్ర చేయాలనుకుంటే వెరీ సింపుల్ లాజిక్ అండి నా ఆలోచన. అయితే కుట్ర చేయాలంటే రాయితో ఎందుకు కొట్టా లేపేయాలనుకోవాలి, కానీ కత్తి వేయాలా బాంబు వేయాలా లేకపోతే ఏదైనా చేయాలి, కానీ రాయితో ఎందుకు కొడతాడు? వాడెవడో కడుపు రగిలినోడై ఉండాలి. నేను అనుకోవడం అదేదో మందు కొడతా ఉంటారు కదా, మందు రేట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు 50 రూపాయలకి దొరికేది బాబు గారి పుణ్యం అని, ఇప్పుడు జగన్ పుణ్యం అని 200 రూపాయలు అయింది. ఆ కడుపు రగిలి ఉన్నటువంటి వాడు ఆకతాయితనంతో చేసి ఉండాలి, అంటే తెలియాలి అన్నటువంటి రూట్లు అట్లా అయి ఉంటదేమో అనుకుంటున్నా. కుట్రతో చెయ్యాలనుకుంటే చంపాలనుకుంటారు కానీ రాయేసి గాయపరచాలనుకోరు కదా. లేదా వీళ్ళు చెప్పినట్టుగానే జగన్ తనకి తాను చేయించుకున్నాడంటే ఎవడైనా కంటి దగ్గర కొట్టు కణత దగ్గర కొట్టు అంటాడా? అంటే ఎన్నికలకు ముందు ఇటువంటి జరుగుతూ ఉండడం కామన్ గా మనం చూస్తున్నాం. లాస్ట్ టైం కోడికత్తి దాడి కానీ, బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కాలుకి గాయం అవ్వడం కానీ, ఇప్పుడు ఈ రాయి దెబ్బ కానీ, ఏమన్నా స్ట్రాటజీస్ ఉంటాయా వ్యూహాల ముందు? అంటే నిజంగా అలా జరుగుతూ ఉంటాయి ఒక పథకం ప్రకారం ఏమన్నా? ఇప్పుడు అన్నింటినీ ఒక ఘాటిని కట్టలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి అంటున్నారు, దాంతో ఎవడైనా పొడిపించుకుంటే మనం కూడా ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కోడి సాధారణంగా పీక కోస్తుంది, అవతల కోడి గిలగిల కొట్టుకు చచ్చిపోతుంది. అంటే అన్ని త్రుట్లో తప్పుతున్నాయి. నేను అనేది ఇప్పుడు కొట్టాడు, కొడుతున్నప్పుడు మిగతా మీడియా ఫీల్ అవుతుంది, లేకపోతే డిబేట్లో నన్ను అనుకుంటారని పీకిస్తాడా? ఎవడైనా తప్పించుకుంటాడు కదా. అదే కదా జరిగింది. మమతా బెనర్జీది అది కాదు అసలు. మమతా బెనర్జీది ఏంటంటే తను ముందు నన్ను ఎవరో కొట్టారని చెప్పింది. వాళ్ళ డ్రైవరే చెప్పింది ఏంటి, తను వెహికల్లో ఆ ఫుట్పాత్ మీద నుంచుని దానికి సపరేట్ పెడతారు, చెయ్యి ఊపుతున్నప్పుడు ఒక సందు క్రాస్ అయిన చోట ఈవిడ కూర్చోవాలి, లోపల కూర్చున్నది కదా అని అతను ముందుకు తీసుకెళ్ళాడు. గబక్కన ఈవిడ లేచింది అక్కడ, దాంతో అది కాస్త తగిలింది, కింద పడింది, అది లోపల కాలుకి గాయమైంది. ఆవిడ దాన్ని ఎలా కలర్ ఇచ్చింది, ఎవరో బీజేపీ వాళ్ళు వచ్చి కొట్టారని కలర్ ఇచ్చింది. దాన్ని దీన్ని ఒక ఘాటను కట్టలేము. ఇక్కడేమో డైరెక్ట్ గా కత్తి మనిషి దొరికాడు. మనిషి అంటే ఇప్పుడు రాయిది ఉంది, రాయితో తనే కొట్టించుకుంటాడు అనుకుంటే కనుక అందరూ కొట్టించుకోవచ్చు. రెండో రోజు జరిగింది చంద్రబాబు దాని మీద అట్లాంటిదే. ఎందుకని ఈ రాయి ఉదంతంలో ఫస్ట్ కుట్ర నాటకాలు ఇవన్నీ మాట్లాడారు. అప్పుడు కోడికత్తి రాయి అది అన్న జనంలో ఎవడన్నా వాడికాడు. ఇప్పుడు నిజంగా అతనికి బాగా తనకి తానే కొట్టించుకున్నాడు అంటే తన రక్తాన్ని చిందించైనా మళ్ళీ గెలవాలన్న కసున్నోడు అవుతాడు తప్పించి, దాంతో సానుభూతి తెప్పించుకోవాలని కసున్నోడు అవుతాడు తప్పించి పనికిరాని అద్దమ్మ అవడు కదా బేసిక్గా. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే టాక్ వస్తుందో, ఇంకోటి లేబర్లో ఎప్పుడైతే అది రివర్స్ అయిందో, అందులో ఏంది
నాటకాలు ఆడుతున్నాడు, ఆడే కొట్టించుకున్నాడు, ఈ మాటలు ఎప్పుడైతే వచ్చిందో అది వ్యక్తిత్వ హననం అనేటువంటిదేమో మిడిల్ క్లాస్లో చర్చ జరుగుతుంది. లేబర్లోనేమో ఏంద్రాడు రాయేసినా కూడా ఇట్ట మాట్లాడతాడేంటి అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళి దాన్ని కవర్ చేయడానికి ఇద్దరు దాని మీద రాళ్ళు అన్నారు. సీన్ కట్ చేస్తే తర్వాత పవన్ కళ్యాణ్ మీద రాయి ఎవడో ఇలా ఆడెవడో తేలింది ఏంటి ఆడంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళాడట కార్ దిగినప్పుడు. లేడీస్ అక్కడ హారతలు ఇస్తున్నారట. వీడు ఆ లేడీస్ మధ్యలోంచి వెళ్ళాడు. ఆ లేడీస్కి సంబంధించిన బంధువులు ఎరా మా ఆడాల మీద చెయ్యేస్తావని కొట్టారు. కొడతండేటప్పటికి అక్కడే ఉన్న జన సైనికులు ఎవరో చూసినటువంటి వాళ్ళు ఇడెవడో రాయి అయిపోయాడు అంటారని ఎవడో మాట్లాడాడు. అందుకని అందరూ గుంపుగా కలిపి ఇంకో 70-80 మంది కలిపి కొట్టారు. ఆడు పాపం వీర పవనాభిమాని. ఆ విషయం పోలీసులు తర్వాత తేల్చారు. అతను కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి అక్కడ రాయి ఏం పడలా. ఎన్నికలకు ముందు దాడులు ఏమన్నా వాస్తు కలిసి వస్తుంది అనుకోవాలా? అంటే ముందు ఇలాంటివి జరిగినప్పుడు తర్వాత సీఎంలు అయిపోతున్నారు ఆటోమేటిక్ గా ఇలా జరిగిన వాళ్ళు. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు గారికి మందు పాత్రే పేరిన సీఎం కాల ఆయన ఓడిపోయారు. తర్వాత అయినట్టున్నారు. అప్పుడు ఓడిపోయారు కదా. ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓడిపోయారు ఆయన. అట్లాగే క్రిందటిసారి ఎన్నికలు అటువంటి సందర్భంలో కూడా చెప్పేసడం ఏదో జరిగింది 2014 ఎన్నికలు. గాయం కాదు కదా, మనిషికి గాయం అవ్వలేదు. మనిషికి గాయమైనప్పుడు అయితే కనుక ఏం కాలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాయమైంది, సీఎం అయిపోయాడు. మమతా బెనర్జీ గాయమైంది, ఆమె మళ్ళీ సీఎం అయిపోయారు. ఇప్పుడు ఈయనకి మళ్ళీ గాయమైంది. అంటే ఈ కంపారిజన్ నేను అనేది వాళ్ళు ఏదో ఊహించుకోవడం తప్పించి బేసిక్ గా ఏంటంటే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే నైతికత కూడా కాదు. ఇక అసలు వీళ్ళని మనం కమిడియన్లుగా చూడాలేమో పొలిటీషియన్స్. కేజ్రీవాల్ కూడా ఏదో అయినట్టుంది కదా లాస్ట్ టైం, ఆయన చెయ్యికి ఏదో ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆయన కూడా సీఎం అయిపోయాడు. అంటే అట్లాగా అనుకోవచ్చునేమో, దాంట్లో అట్లా అవుతారు. నేనైతే అట్లా అనుకోను. బేసిక్ గా దీన్ని చూసేసి ఓట్లేస్తారని నేను అనుకోను. కాబట్టి దీని మీద అవతల ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు వ్యవహరించే తీరు మీద ఆధారపడి. కానీ ఏంటిది మరొక కోణంలో చూస్తే దేనికి సంకేతం? ప్రజల నుంచి ఆ స్థాయి, ఓకే ఈ విమర్శలు అన్ని పక్కన పెట్టేస్తే ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద? లేదు అంటే జనరల్ గా జరుగుతున్న దాడులని అనుకోవాలా? అంటే దేనికి సంకేతం ఇలా రాయి దాడి జరగడం, గురి చూసుకోవటం? నేను చెప్తుంది అదే, తాగుబోతులకి ఒక పెద్ద కోపం ఉంది, అంతేనా? దానికి సాక్ష్యం అనుకుంటాను నేను. ఎందుకంటే తాగినోడు వాడికి ఇదివరకు 50 రూపాయలు తాగేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు బాగా రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు ఇదివరకు తాగడం తప్పు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నా, నీ బడ్డరు బతికేంది, ఈ ప్రభుత్వం పోషిస్తుంది తాగుబోతుల్ని, మీలాంటి తాగుబోతులు వాళ్ళ రాష్ట్ర నాశనం అయిపోతుందని తిట్టేవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయనే మీరు వెళ్ళి సాయంత్రం పూట పెగ్గేసుకు పడుకుందాం అనుకుంటే పడుకోనివ్వట్లేదు తమ్ముళ్ళు, మీరు తాగేసి ఎట్లాగా నిలదీయండి జగన్ని అని మాట్లాడుతున్నాడు. అంటే తాగుబోతుని నాకు తెలిసి ఇదివరకు ఏనాడు రెచ్చగొట్టినటువంటి పాపాన బాల. తాగుబోతుని ఇంకా అసహించుకునేవాళ్ళు, తాగడం తప్పని ప్రెస్ మీటింగుల్లో అది చెప్తుండేవాళ్ళు. ఈ దఫా మొట్టమొదటిసారి దిగజారిపోయిన రాజకీయం ఏంటంటే నువ్వు ఎక్కువ తాగుదు కానీ మంచి క్వాలిటీ ఇప్పిస్తాను, నీకు ఇంకా తక్కువ రేటుకి అన్ని బ్రాండ్లు ఇప్పిస్తాను, నీ జహ్వాకి పనికొచ్చేటువంటి ముందంతా ఇప్పిస్తాను అనేటువంటి ఒక దిక్కుమాలిన హామీ ఇస్తున్నటువంటి రోజులు. అది చంద్రబాబు ఇస్తానంటున్నాడు, ఇతనేమో వాటినేమి చేయట్లేదు. ఇంకా మధ్య దీనికి సంబంధించి రేట్లు పెంచడం, వైన్ షాపులు కూడా గవర్నమెంట్ చేతుల్లోకి పెట్టుకొచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఆ తాగుబోతుల్లో కోపం ఉంది. ఆ తాగుబోతుల నుండి వచ్చినటువంటి ఇన్సిడెంట్ అనుకుంటున్నాను నేను. ఒక శాంపిల్ గా చూడకూడదా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ముప్పు ఉంది అనే దాన్ని ఎలా చూడొచ్చు? అతనికి భారీ ముప్పు ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే తను పుట్టినటువంటిది పులివెందుల, అక్కడ ఫ్యాక్షన్ గడ్డది, ఫ్యాక్షనిజం ద్వారా నలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ తాత చచ్చిపోయింది అదే కదా. అవతల ఉన్నట్టు పార్థసారథి రెడ్డి మొన్న ఇంటర్వ్యూ కూడా చూశారు కదా, నేను చేసింది లైవ్ లో. అట్లాంటిది వాళ్ళ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత పరిటాల రవి ఇష్యూ తర్వాత ఒక వర్గం అతనికి కక్షగట్టుంది, అట్లాంటివి ఉంటాయి. అయితే ఈ రాయికి దానికి సంబంధం లేదు. అతనికి థ్రెట్ అయితే ఎప్పుడు ఉంటుంది, నో డౌట్. అందుకనే అతను జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంటాడు. అంటే హత్యా ప్రయత్నం అనే యాంగిల్ ఏమన్నా చూడొచ్చు ఖచ్చితంగా. ఇది అట్టా చూడడానికని నేను అనుకోవట్లేదు. ఇది చెయ్యాలనుకుంటే గనక రాయితో కొట్టేవాడు తుపాకీతో పేల్చొచ్చు కదా అంటా నేను. అంటే తుపాకీ అవన్నీ కొంచెం పెద్ద సరంగామా కదా. రాయితో కొడితే వాడు అరెస్ట్ అవుతాడు, తుపాకీతో కలిస్తే తుపాకీ కాల్చినాడు ఇంకా ఈజీగా దొరుకుతాడు కదా. ఎట్లా దొరుకుతాడు అంటే ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో ఏం తెలియదు. ఎప్పటికి తెలియాలి. ఇక్కడ రాయినే పట్టుకోలేని వాళ్ళు తుపాకీని ఏం పట్టుకుంటారు? సైలెన్సర్ పెట్టి కొట్టారు అనుకోండి, అది ఎప్పుడు ఎక్కడ ఏంటనేది తెలుసుకోవడానికి 4 మళ్ళీ అతడు సినిమా లాగా ఎత్తుక్కోవాలి మొత్తం అంతా. కానీ ఇందులో భద్రతా వైఫల్యం అన్న చూడొచ్చా? నా దృష్టిలో భద్రతా వైఫల్యం అనుకోను నేను. ఎందుకంటే భద్రతా వైఫల్యం ఎప్పుడంటే దగ్గరకు వచ్చి ఎవడన్నా అటాక్ చేస్తే పొడిస్తే అది భద్రతా వైఫల్యం అవుతుంది. ఇది లాంగ్ నుంచి కొట్టారు అన్నప్పుడు వీళ్ళు భద్రతగా లోపల ఉండాలి.
లోపల ఉంటే ఇంకా ఎన్నికల టైంలో ఎట్టా కుదురుద్ది? అంటే బస్సు లోపలే కూర్చుని బయటికి రాకుండా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు జనంలోకి రాకుండా ఉండాలి. అట్టుంటే ఇంకా రాజకీయం ఏం చేయగలుగుతారు వీళ్ళకి? అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు మీద ఎగబడుతున్నారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ప్రకారం ఇన్ని మీటర్ల దూరంలో దగ్గరికి ఈవెన్ ప్రెస్ కూడా రానియరు. అట్లాంటిది జనం మీద పడిపోతుంటే ఎలవ్ చేస్తున్నారు అక్కడ. ఇతను దానికి అంతే ఎలవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నాయకులే చెప్తున్నారు నాకు రాజకీయం ముఖ్యం, మీరు కాదు ముఖ్యం పోండి అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ దఫా ఇంకెవడూ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, అధికారుల మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్, చూద్దాం. మొత్తానికి రాయి దాడి లేదంటే రాళ్ల దాడి ఒక రకంగా ముగ్గురు మీద జరిగిపోయింది అనాలి. కాకపోతే ఈయన కంటి దగ్గర గాయం జరగడం అదే ఇప్పుడు వివాదాస్పదం. నిజంగా దీని వెనకాల కుట్ర ఉందా, కుట్ర కోణం ఏమన్నా ఉందా, ముప్పు పొంచి ఉందా, ఈ రాయి దాడి దేనికి సంకేతం చూడాలి.